BECIL Recruitment 2024. సో BECIL బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. మనం ఈ వీడియోలో రెండు నోటిఫికేషన్స్ చూద్దాము. సో దిస్ వీడియో ఇస్ categorized as జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ 2024. సో ఇక్కడ వీడియో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇదండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 469 అండ్ దిస్ వాజ్ రిలీజ్డ్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 15/7/2024. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇక్కడ FSSAI. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ మ్యాన్ పవర్. ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో దీంట్లో FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దాంట్లో డిప్లాయ్మెంట్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్లో టోటల్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా జూనియర్ అసిస్టెంట్ అడ్మిన్. లేదా ఇక్కడ లొకేషన్ వచ్చేసి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ, నావీ, ముంబైలో 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 29,850 రూపీస్ అండి పే స్కేల్ వచ్చేసి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి ఈక్వాలెంట్ బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు సో బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తుంటే మీరు అప్లికబిలిటీ ఉంది. అండ్ ఒకవేళ మీకు రిక్వైర్డ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ హ్యాండ్లింగ్ ఫైల్స్, కంప్యూటర్ రిలేటెడ్ వర్క్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఒకవేళ చేస్తుంటే, లేదా ఎనీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా ల్యాబొరేటరీ ఇన్స్టిట్యూట్లో మీరు 1 year చేస్తుంటే ఈ పోస్ట్కి అప్లికబిలిటీ ఉంది. అండ్ ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి FIS, FICS, ఇన్ఫోల్, INFOLNET. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్, ఇంకా వర్డ్, ఎక్సెల్, ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టంలో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 29,850, ఇంకా అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాబ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి, ఆఫీస్ డాక్యుమెంటేషన్ రావాలి, మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఫైల్స్ రావాలి, ఇంకా అక్నాలజ్మెంట్ ఇన్ FICS, LIMS, ఇంకా ఈ పర్టికులర్ డొమైన్లో ఈ సాఫ్ట్వేర్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. ఇంకా విల్లింగ్ టు స్టే నియర్ బై వితిన్ 15 kilometers రేడియస్లో ఉండాలి. అండ్ వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఈవెన్ ఇన్ హాలిడేస్ అండ్ any other work provided by director or head of the institution. సో ఈ పర్టికులర్ డొమైన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి సో రికార్డ్స్ ఇంకా డిఫరెంట్ డేటా ఎంట్రీ వర్షన్ ఫర్ ఫీల్డ్లో మీకు డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇది డొమైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జాబ్. అండ్ ఈ పే స్కేల్ వచ్చేసి 29,850. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వారు, ఇంకా 10th పాస్ అయినా లేదా SSC అంటే 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మరాఠీ లేదా హిందీ వచ్చి ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్కి అప్లై చేసుకోవాలనుకుంటే. ఇక్కడ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ హ్యాండ్లింగ్ ఫుడ్ శాంపుల్స్, ఫైల్స్, గ్లాస్వేర్స్ ఆఫ్ FSSAI నోటిఫైడ్ బై ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. MTS, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ MTS వచ్చేసి మెయింటైనింగ్ అండ్ ఆఫీస్ స్పేస్ అండ్ ఆఫీస్ డాక్యుమెంట్స్, ఇంకా విల్లింగ్ టు స్టే వితిన్ 15 kilometers రేడియస్, ఎనీ అదర్ వర్క్ ప్రొవైడెడ్ బై డైరెక్టర్. సో ఇక్కడ 55 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ MTSకి శాలరీ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 27,000. ఇంకా దిస్ శాలరీ ఇంక్లూడ్స్ 50% ఆఫ్ DA విచ్ విల్ చేంజ్ యాజ్ పర్ ద డివిజన్ ఆఫ్ DA బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందుకనే 27,000 ప్లస్ ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, డిపెండ్స్ అపాన్ క్రైటీరియా ఆఫ్ ది జాబ్ అండ్ సెలెక్షన్. సో ఇక్కడ సెలెక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో సెలెక్షన్ క్రైటీరియా అనేది పర్ఫెక్ట్గా అంటే సెలెక్షన్ క్రైటీరియా అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, కాకపోతే మీరు అప్లై చేసుకోవాల్సింది మాత్రం ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. BECIL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కెరీర్స్ లింక్ క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో మీరు ఫిల్ చేయాలి. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇక్కడ క్యాండిడేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వై ఈమెయిల్, టెలిఫోన్ ఫర్ ద స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆర్ ఇంటరాక్షన్ ఆన్ ఫర్దర్ ఆన్ సైట్ పర్ఫార్మెన్స్ చెకప్. సో ఇది క్రైటీరియా అండి. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి 5 స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో క్యాండిడేట్ మస్ట్ రివ్యూ ద అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ బిఫోర్ ద ఫైనల్ సబ్మిషన్. సో ఇది క్రైటీరియా. సో ఇక్కడ లాస్ట్ డే టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30/7/2024. అండ్ ఇక్కడ ఏదైనా టెక్నికల్ క్వైరీస్ కోసం అఫీషియల్ నెంబర్ ఇచ్చారు, అఫీషియల్ Gmail ID కూడా ఇచ్చారు. సో లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే
bclregistration.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అంటే బేసిక్ డీటెయిల్స్, ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఫోటో స్కాన్, ఇంకా సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, అప్లికేషన్, తర్వాత ప్రివ్యూ మోడ్ ఓపెన్ చేసి మళ్ళీ పేమెంట్కి రీడైరెక్ట్ అవుతుంది, ఫాలోడ్ బై ఈమెయిల్. సో ఇవన్నీ క్రైటీరియా. అండ్ ఫీ క్రైటీరియా వచ్చేసి జనరల్ కేటగిరీ వారికి 885 రూపీస్ ఫీ క్రైటీరియా, అండ్ SC/ST వారికి 531 రూపీస్, అండ్ ఉమెన్ క్యాండిడేట్ కూడా ఉమెన్ OBC జనరల్ కేటగిరీ అండ్ వారికి 885 రూపీస్, అండ్ SC/ST ఇంకా PH క్యాండిడేట్ CWS కేటగిరీ వారికి మాత్రం 531 రూపీస్. సో ఇది క్రైటీరియా. అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీరు లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి 30/7/2024. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ కూడా చూద్దాము. ఇది 15/7/2024లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ 19/7/2024 రిలీజ్ అయింది. సో ఇది 19/7/2024. ఈ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఆఫ్ ఇండియా, దీంట్లోనే నెక్స్ట్ ఇంకొక వేకెన్సీ. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద రిక్రూట్మెంట్. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిసే, కాకపోతే ఇది జమ్మూ. సో 26/6/2024 ఇది డేటెడ్ వచ్చేసి జమ్మూలో ఉంటుంది. దాంట్లో డ్రైవర్ వేకెన్సీ అండి. డ్రైవర్ వేకెన్సీ వచ్చేసి క్వాలిఫికేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ కూడా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. సర్టిఫికేషన్ కూడా ఉండాలి, అంటే హెవీ వెహికల్ minimum experience of 10 years experience in heavy vehicles, buses, ambulances. సో ఈ పర్టికులర్ డ్రైవర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 20,000 per month. నెక్స్ట్ వేకెన్సీ కన్సల్టెంట్ అండి, బయోమెడికల్ ఇంజనీర్. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ప్లస్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చి 65,000 per month. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అండ్ ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. సో ఇక్కడ కూడా దీనికి కూడా మీరు BCL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మాత్రం లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 29/7/2024. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా కూడా సేమ్ అండి. 885 అనేది జనరల్ కేటగిరీ వారికి, OBC కేటగిరీ వారికి అండ్ ఉమెన్ కేటగిరీ వారికి 885 రూపీస్, అండ్ SC/ST PWD క్యాండిడేట్స్ మాత్రం 531 రూపీస్. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చాడైతే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ లింక్, అప్లికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.